అయిందా ఉండండి ఒక్కసారి. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ఇస్లాంపేటలోని ప్రజలు ప్రభుత్వం ముస్లింల పక్షపాతిగా నిలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని 4వ డివిజన్ ఇస్లాంపేట 2వ లైన్లో రెండేళ్ల సంక్షేమ అభివృద్ధిపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇంకా 2 పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలో అవి కూడా అమలు జరుగుతాయని తెలిపారు. ఇంటింటికి వెళ్లిన సందర్భంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం వచ్చిందని ప్రజలు తెలుపుతూ వారి యొక్క ఆనందాన్ని వెలుగుచారని అన్నారు. నగరంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చేస్తున్న అభివృద్ధితో పాటు ముస్లింలకు షాదీఖానా, కబరస్థాన్ కమిటీ హాల్, ఇస్లాంపేటలో సిమెంట్ రోడ్లు, నూతనంగా కేశవరాజు కుంట వద్ద కబరస్థానానికి స్థలం కేటాయించడం, ఇవన్నీ కూడా ముస్లింలకు పెద్దపీట వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బండారు మదన్, 4వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిర్మానూరు రమేష్, కాశీరావు, హనీఫ్ ఖాన్, ముస్లిం మహిళా నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలను చేసిందో ఈ సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి అందరికి కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా బాగుందండి. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 హామీలు కాకుండా ఇంకా 6 హామీలని నెరవేర్చి 12 సంక్షేమ పథకాలను అందజేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలని ప్రజలకు అందియాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒంగోలుని నగరం చాలా సుందరీకరణ చేయటం, పార్కులన్నీ గ్రీనిష్గా చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండటానికి చేయటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లన్నీ వైండింగ్ చేసి డివైడర్లన్నీ కూడా మొక్కలు నాటి అన్ని కూడలలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి ఒంగోలుని చాలా డెవలప్ చేయటం అందరికీ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో అమృత్ 2 పథకం కింద ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ తెలియజేయటం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా ఇస్లాంపేటలో షాదీఖానాని 6.5 కోట్లతో డెవలప్ చేసి, అంతేకాకుండా 5,000కే పేద ముస్లిం సోదరులందరూ కూడా ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఫంక్షన్లు చేయడానికి 5,000 రూపాయలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అని జనార్దన్ గారిని అందరూ మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ హాళ్ళు కానీ అన్నీ కూడా చాలా అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈద్గా అదంతా డెవలప్ చేయటం, ముస్లిం సోదరులందరికీ కూడా ఇప్పుడు ₹1,00,000 దాకా హజ్ యాత్రకి చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్ వల్ల మేమందరం చాలా లబ్ధి పొందామని చెప్పి ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. దామచర్ల జనార్దన్ గారికి ముస్లిం సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇస్లాంపేట 4వ డివిజన్లో మేము పర్యటిస్తూ ఉంటాం. గత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం, వికలాంగుల పెన్షన్ 6,000, 10,000 కూడా ఇవ్వటం కూడా ఇవన్నీ కూడా ఎక్కడ భారతదేశంలో జరగని విషయం. అట్లాగే సంక్షేమంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి కూడా 13,000 ఇవ్వటం, అట్లాగే అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకు కానీ, నేతన్నలకు కానీ, మత్స్యకారులకు కానీ, రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతోటి అన్ని వర్గాలకి దాదాపు 12 పథకాలు అమలు చేయటం జరిగింది. ఇంకా 2 పథకాలు
మేము ఇచ్చిన హామీల్లో ఒకటి నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచరు, గూగుల్ డేటా సెంటరు, అట్లాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఎన్నో పరిశ్రమలు ఈరోజు భారతదేశంలోనే ఇంకా ఆగింది నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి యోగాలంతో హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలన్నిటి తీసుకురావటం, ఇంకొక వైపున రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, అనేక ఏసీ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావటం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చిన ఇండస్ట్రీస్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రావటం జరిగింది. ఇంకొక హామీ మహిళలకి 1500 ఇవ్వటం అనేది, దాన్ని కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుంది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు 430 కోట్లతోటి అమృత్ 2 పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం పోతుంది రాబోయే రోజుల్లో. అట్లాగే ఇంకా నిధులు తీసుకొచ్చి కూడా అన్ని కార్యక్రమాలను కూడా ఒంగోలు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ అల్లాబక్ష అండి, 4వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పథకం కింద మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల నమ్మకం ద్వారా మనం జనాల్లో ఏమేమి అభివృద్ధి చేసాం, ఏం పథకాలు ఇచ్చాం అనే దానిపైన డోర్ టు డోర్ తిరిగి పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏం వస్తున్నాయా, ఏం రావటం లేదా అనేది దానిపైన ప్రతి ఇంటికి తిరగమన్నారు. మనం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి వచ్చిన పథకం ద్వారా ఏ పథకం రాలేదు, ఏ పథకం వచ్చింది అనేది దానిపైన క్లారిటీ చేసుకొని ఈరోజు తిరగటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా అన్ని పథకాలు వచ్చాయి. అందరూ బాగా గవర్నమెంట్ పైన మంచి సంతృప్తిగా ఉన్నారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి గురించి 2 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధి గురించి కూడా మనం జనాల్లో కూడా తీసుకుపోతున్నాం. ఆయన చేసిన మైనార్టీకి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, తర్వాత ఈద్గా కానీ, తర్వాత ముస్లిం షాదీఖానా కానీ, తర్వాత మన కబ్రస్థాన్ గురించి కానీ ప్రతి ఒక్కటి ముస్లిమ్స్కి ఏం చేస్తే బాగుంటుంది, ముస్లిమ్స్కి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ప్రతి ఒక్కటి మన తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే దామచర్ల గారు ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మౌజన్లకు కానీ, ఇమాములకు కానీ గౌరవ వేతనం కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, అవి కూడా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ఈరోజు 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షుడు షేక్ అల్లాబక్ష ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్థానిక సమస్యలను తెలుసుకోవటం, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండేళ్లలో చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలు వివరిస్తూ వారి నుంచి సంతృప్తికి రిపోర్ట్ని అందుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలనలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ సీఖు అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డ్ ద్వారా తాలీం ఏ హునర్ అనే కార్యక్రమం ద్వారా 250 మంది పేద విద్యార్థులకు, అంటే ఉత్తమ విద్యార్థులకు వాళ్ళకు ఉచిత విద్యని 250 మందికి ఉచిత విద్యని 2 సంవత్సరాలు వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలోనే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ భోజనంతో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా అందరికీ నిరుద్యోగులకి దాదాపు 5,000 మందికి ఉద్యోగ వసతి కల్పించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మైనార్టీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆ కోవలోనే గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు 2014-19 సంవత్సరంలో చేసిన అభివృద్ధి మైనార్టీ సంక్షేమానికి అవి చెప్పుకుంటే చాలా గంటలు పట్టిద్ది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఆయన దాదాపు 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా గతంలో తలాతోకలేని 2 ఎకరాలు గత మాజీ మంత్రి ఒక స్థలాన్ని ఖబరస్థాన్ కోసం కేటాయిస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి ముస్లిం
అభిప్రాయం మేరకు ఒంగోలు కేశరాజు కుంట దగ్గర 3 ఎకరాల స్థలాన్ని కూడా ఖబరస్థాన్ కోసం కేటాయించి తన ఉదారతను చాటుకున్న గొప్ప వ్యక్తి గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. మైనార్టీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా 2014-19లో ఇస్లాంపేటలో ప్రతి కార్యక్రమాన్ని ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్ కోసం 15 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం, అలాగే ప్రతి వీధిలో కూడా లైట్లు కానీ విద్యుత్ స్తంభాలు కానీ వాటర్ వసతి కోసం పైప్ లైన్ ఏర్పాటు చేయడం, ప్రతి రోడ్డును కూడా సిమెంట్ రోడ్డుగా మార్చడం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ఇస్లాంపేటలోనూ దాదాపు 90% మందికి రుణాలు మంజూరు చేయించడంలో దామచర్ల జనార్దన్ గారి పాత్ర అమోఘం. వారి ఉదారత, ముస్లిం సంక్షేమ పక్షపాతిగా ఆయన పేరును చిరస్థాయికి నిలుపుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.